ఈ ప్రార్థన అమ్మ ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది, ప్రభుని చూస్తామని. అలా మా అమ్మను కూడా మేము చూస్తామని ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే మేము జీర్ణించుకుని అమ్మ లేకపోయినా ధైర్యంగా బ్రతకగలుగుతూ ఉన్నాము. మీరందరూ పిలిచిన ప్రతి ఒక్కరు బంధువులు చిట్టవారం నుంచి, అలాగే చవాకులూరు మెరకు నుంచి, ఏమంటే మొగల్తూరు నుంచి, ఆయా ప్రాంతాల నుండి అందరూ మీరు వచ్చారు. మా అమ్మ సంగతి నేను చెప్పవసరం లేదు. వచ్చిన వెంటనే మా అమ్మ ఒకటే చేస్తుంది, చేతికి నీళ్ళు ఇస్తుంది, అన్నం పెడుతుంది. కనీసం లేదంటే టీయనే పెట్టి పంపిస్తుంది. ఎప్పుడు ఇద్దరికి ముగ్గురికి భోజనం వండుతూనే ఉండేది. తూర్పు తల్లుళ్ళు అంటే చాలా ఇష్టమైన ఇంటి పేరోళ్ళు కదా. అన్నయ్య వాళ్ళు అంటే చాలా ప్రేమించేదండి. వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం పెట్టడమే. చాలా బాగా ప్రేమించేది మా అమ్మ. ఆ ప్రేమ మాకు నేర్పించింది. మేము కూడా అలానే బ్రతకగలుగుతున్నామంటే దేవుని మహాకృపను బట్టి. మా అమ్మ నేర్పించిన నడవడికే ప్రార్థనే. ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళము. ఈ రోజున మేము ఆశీర్వాదకరంగా ఉన్నామంటే నా తల్లి యొక్క ప్రార్థన మాత్రమే. కానీ అప్పుడే సంవత్సరము తిరిగి వచ్చేసింది. చాలా ఆశ్చర్యమైపోయింది మాకు. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ఈ ప్రార్థన కూడికను మనము ముగించుకుందాము. దయచేసి ఏమనుకోవద్దు. ఒక 5 నిమిషాల్లో ఈ ప్రార్థన కూడిక ముగించబడుతుంది. దయచేసి అందరూ ఆసక్తితో వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటిని మీరు వాటిని మనస్సు పెట్టకునుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తును ఒకరోజు మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిగా సమాధిలో ఉన్నవారు లేస్తారు. ఎవరు లేస్తారు? ఎవరైతే మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది అపోస్తుల బాధలో ఎవరైతే నిలిచి ఉంటారో, రొట్టి రుచిలో నిలిచి ఉంటారో, ప్రార్థనలందు ఎడతెగక ఆ సహవాసంలో నిలిచి ఉంటారో వారు మొట్టమొదటగా లేస్తారు. దేవుని స్తోత్రం. ఓ నిరీక్షణ ఉంది మాకు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటగా లేస్తుందని మా అమ్మ. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మాకుంది. అందుకని భూ సంబంధమైన వాటిని ఏ ఒక్కరూ వాటి మీద మనస్సు పెట్టకుండా పరసంబంధమైన వాటి, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో గనక మన విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగితే, భక్తి చేయగలిగితే నిత్యముగా కాపాడబడతాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28 వచనంలో ఆయన భక్తులను ఆయన విడువడు అని రాయబడి ఉంటుంది. ఆయన అలా భక్తులను, ఆయన ప్రేమించే వారిని, ఆయన అందు విశ్వాసం ఉంచే వారిని ఆయన విడవడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఈ వాక్యము ద్వారా మనము ఆదరించబడతాము. ఈ వాక్యము ద్వారా మన జీవితము
పరిపూర్ణతలోనికి వస్తుంది. ఎలా తెలుసా? విశ్వాసము ద్వారా. ఇక ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడే వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రభువు నందు నిద్రించిన వారు ఎవరండి? అందుకనే రాయబడింది, ఊరికనే కాదు. యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొందుతారో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే లేస్తారు, మిగతా వాళ్ళు లేవరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, మనం లేవాలంటే మృతులలో నుండి పునరుద్ధరణ, యేసు మృతుల నుండి ఎలా లేచాడు, అందుకని ఆయన మన మాదిరి. ఆయన మరణాన్ని జయించాడు, మృత్యువుని జయించాడు, సజీవుడుగా ఈ భూమి మీద 40 రోజులు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఇదిగో మరలా ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మనం అయితే సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనం విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగితే నిశ్చయముగా మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చూస్తాము. మా అమ్మని మేము చూడగలుగుతాము. ఆ విశ్వాసం మాకుంది గనుక మీరందరూ ఈ జ్ఞాపకార్థక కూడికొచ్చిన మీరందరికీ వాక్యం ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దండి. చూడండి, 90 కీర్తనలో చదివించారు దైవ సేవకులు. ఎంతసేపు బ్రతుకుతాం? ఎంతకాలం? మార్క్ అని చెప్పాడు. ఎంత అంట? బెత్తుడంట. ప్రైజ్ ది లార్డ్. బెత్తుడు. గనుక పరసంబంధమైన వాటి కొరకు మన మనస్సు పెట్టి మన శాస జీవితాన్ని ఆయన మీద వేసుకుని విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగితే నిత్యముగా ప్రభువుని మనము చూడగలుగుతాము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమయందు మనం ప్రత్యక్షపరచబడతాం. ఆ విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉండాలండి. గతంలో ప్రతి మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి వారమై ఉన్నాం. ప్రతి వ్యక్తి పాపాత్ముడే, నాతో సహా. అయితే ఎవరైతే మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడ్డారో వారు ఆయన విశ్వాసులుగా మార్చబడతారు, ఆయన బిడ్డలుగా ప్రకటించబడతారు. ఆనాటి నుండి మన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మనం చేయగలిగితే నిశ్చయముగా ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉంటాము. హల్లెలూయా చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైన మనం ఆయన మహిమను చూస్తాం అనే నిరీక్షణతో ఆ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకుండా పరసంబంధమైనటువంటి వాటి మీద మనం మనస్సును పెడుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు, ప్రేమించి మా అమ్మ ప్రేమను అందుకున్న వారందరూ ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారందరిని బట్టి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా పెద్ద తమ్ముడు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తదుపరి ఆ దైవ సేవకులు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుని మీరందరూ ప్రేమ విందులో పాలు పంపులు పొందవచ్చును. దయచేసి ఎవరు కూడా ఏమనుకోద్దు, సమయం అయిందని. మీరందరూ బంధువులుగా ఉన్నారు, ఆత్మీయులుగా ఉన్నారు కనుక మీరు ఈ సమయాన్ని గుర్తిరిగి దయచేసి క్షమించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను.